మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు 11వ రోజులోనికి అడుగు పెట్టించిన ఆదియు అంతమునై ఉన్న దేవునికి స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నిర్గమకాండము 11వ అధ్యాయమును పూర్తిగా చదువుగలరు. ప్రతిరోజు నిర్గమకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్యములుగా, వాగ్దానములుగా విందాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. 2026 జూలై 11వ తేదీ ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. నిర్గమకాండము 10వ అధ్యాయము 1-2 వచనములు. నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లును నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనబర్చుట, నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగచేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికిని నీ కుమారుని కుమారునికిని ప్రచురము చేయుము. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీలను అవలీలగా బయటకు రాలేదని, కేవలము అది దేవుని యొక్క సంకల్పంతో ఆయన చేసిన అద్భుతముల వల్ల జరిగినదని తరతరములు తెలుసుకునే విధముగా, అలాగే ఫరో దేవునితో వ్యతిరేకత కలిగి ఉండి యెహోవా ఎవడని ధిక్కరించి నాశనము కొని తెచ్చుకున్న వృత్తాంతమును కుమారులకు ప్రచురం చేసే విధముగా దేవుడు తన మహత్కార్యములను చేసినని బహిరంగపరచుటకు మహోన్నతుడైన దేవుడు తన సేవకుడైన మోషేకు నిర్దేశించెను. దేవుని మాట లక్ష్యపెట్టని ఫరోరాజు అతని జనాంగము పైకి ఇప్పటి వరకు 7 మహాతెగుళ్లను అనుమతించిన యెహోవా దేవుడు ఈ 10వ అధ్యాయంలో 8వ తెగులైన మిడతలను, 9వ తెగులైన చీకటిని, చిమ్మ చీకటిని, 3 రోజులు గాఢాంధకారమును చేసెను. అంతటా ఫరో పశువులను మాత్రమే విడిచి మీ బిడ్డలతో సహా వెళ్ళవలెనని మోషేతో చెప్పెను. ఆ విధంగా సాధ్యపడదని బలి అర్పించుటకు మా వెంట పశువులను కూడా తీసుకొని పోవాలని మోషే చెప్పగా ఆగ్రహించిన ఫరో, ఇక నమ్మకం చూడవద్దు, చూసిన ఎడల చచ్చెదవు అన్నదానికి దీటుగా, మోషే నీవు అన్నది సరే, మరణమే నిన్ను జనాంగమును చూచుకొనునని 10వ తెగులైన మరణ మృదంగము ఐగుప్తు మీదికి రానున్నదని నర్మగర్భంగా చెప్పెను. కావున ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఎంతో మహాప్రభావ మహత్యం గల దేవుడు మనకు ఉన్నాడు. మనల్ని విడిపించాడు, మనల్ని రక్షించాడు, ఆశీర్వదించాడని మన కుమారులు తెలుసుకునే విధముగా మోషేకు చెప్పిన దానిని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రవక్తలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో విపులంగా లిఖింపచేశారు. ఎందరికో లేని నిర్గమకాండము సారాంశము మోషే ఇశ్రాయేలీల పట్ల చేసిన అద్భుతములను, మహత్కార్యములను, శత్రునాశనమును విపులంగా 40 రోజులు ధ్యానించాలని బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ శ్రీ ఎం దేవదాస్ అయ్య గారు మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులు నియమించి ఉన్నారు. గుంటూరు బైబిల్ మిషన్ స్త్రీల సన్నిధి పరులు దర్శనములలో భూమి మీదకు దిగివచ్చిన చిగురించిన అహరోను కర్ర దర్శనము బైబిల్ మిషన్లోని సంఘములన్నీ అందుకోవాలని ఆశించి ఆశీర్వదించినారు. ఈ ధ్యానముల ముగింపులో సంఘ యాజకులనే కాక సంఘం అంతయు తైలాభిషేకం కావించుకోవాలని, తద్వారా దీవెనలు కుమ్మరింపును అందుకోవాలని తెలియజేశారు. వీటిని అందుకుని మన జీవితాంతము ఆ దీవెనలు నింపుకొని ఫలించడానికి ఈ 40 రోజుల ధ్యానములలో నిర్గమకాండము అధ్యాయములను చదవచ్చు. వీలైన వారు సంఘములలో జరుగుతున్న ధ్యానములలో హాజరు కావాలని, వీలు లేని వారు మా బైబిల్ మిషన్ యూనిటీ ఛానల్లో, ఇతర బైబిల్ మిషన్ ఛానళ్లలో చూచుచూ పాల్గొంటూ దైవశక్తిని అందుకోవాలని, ఆశీర్వాదములు పొందుకోవాలని యేసుక్రీస్తు నామమున కోరి ప్రార్థిస్తున్నాము. ప్రార్థన. ప్రభావ మహత్యములు గల మా సర్వశక్తి గల దేవ, నేటి దినమున ఈ వాక్య వాగ్దానం ద్వారా మా కుమారులకు తరతరములకు మీ మహిమ ప్రభావములను తెలియజెప్పడానికి మోషే ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీ వాక్య వాగ్దానం వినుట ద్వారా ఆనాడు ఐగుప్తీయుల చెరలో నుండి నీ జనాంగమైన ఇశ్రాయేలీలను ఎలాగూ విమోచించి గొప్ప దైవశక్తి గల దేవుడవని మానవాళికి తెలియజేసినావో, నేటి ఇశ్రాయేలీలైన మాపై ఆ విధముగా తరతరములకు నీ యొక్క అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను ఇచ్చి దీవించదనని తెలియజేయడానికే మాకిచ్చిన ఈ నేటి వాక్య వాగ్దానం ద్వారా వందనములు చెల్లించుచున్నాము. మాపై కూడా నీ కృపావర్షం కుమ్మరించి శత్రువుల బంధకాల నుంచి విడుదల దయచేసి నీ నామ ఘనత కొరకు మా ఎడల నీ కటాక్షము చూపుచు మా జీవితకాలం అంతయు నీ ప్రభావము, నీ మహిమ, ఐశ్వర్యములను అనుగ్రహించి సంతోష గానములతో ఆనంద తైలము అభిషేకించి ఆశీర్వాద తైలాభిషేకము కూడా పొందగల భాగ్యములను యేసుక్రీస్తు నామమున అనుగ్రహించమని వేడుకుంటున్నాము. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకునుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము.
నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతిదినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాము. ఈ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది. ఏ అంశం మరచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఈ వారమంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చేవారముగా మమ్మలను దీవించమని నీ రెక్కల చాటును మరుగుపరిచి కాయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున తరతరములకు నివాస స్థానమైన త్రియేక దేవుని ప్రభావము ఎల్లవేళలా మనపై ప్రసరింపచేసి దేవుని సన్నిధిలో దీవెనలు ఆశీర్వాదములు అభిషేకములు పొందగల శక్తిని మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. జనకపుత్రాత్మా దేవుని